వైసీపీలో టికెట్ల పంచాయతీకి తెరపడడం లేదు. సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టే ఎమ్మెల్యేలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే అదంతా ఏమీ లేదని సీఎం జగన్ కు చెప్పేందుకు వచ్చారని తెలుస్తోంది. అయితే జోగి రమేష్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం ఆసక్తికరంగా మారింది. మైలవరం టికెట్ తనకు కేటాయించాలని జోగి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరువురు నేతలు క్యాంపు కార్యాలయానికి రావడం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే జోగి రమేష్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారన్న ప్రచారం జరగడం వల్ల ఆ ప్రచారానికి సంబంధించి అలాంటిది ఏమీ లేదని కూడా వసంతకృష్ణ ప్రసాద్ సీఎం జగన్ కి చెప్పడానికి కూడా ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారని కూడా అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరు భేటీ అటు జగన్ తో ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు ముగింపు పలుకుతారనుకుంటే ముగింపు లేదు కదా, ప్రతిరోజు చాటంతా భారతం పెరుగుతూ ఉంది. తాజాగా ఈరోజు దాదాపుగా నరసరావుపేట, అరకు తదితర నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమీక్ష జరుగుతూ ఉంది. అభ్యర్థుల మార్పుల చేర్పులకి దాదాపుగా కుస్తీ పడుతూ ఉన్నారు. తాజాగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా పంచాయతీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. గత కొంతకాలంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కొన్ని రోజులు తాను పోటీ చేయట్లేదని చెప్పి దాదాపుగా 15 రోజుల పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అయితే ఆ రోజు మాట్లాడుతూ తన పోటీకి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి వసంత చెప్పారు. సో తాజాగా చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంత్రి జోగి రమేష్, మైలవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి జాబితాను ఇవాళ రేపట్లో ఫైనల్ చేసే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే పెనమలూరు, తీరువూరు నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ చేసిన వైఎస్ఆర్సీపీ తాజాగా మైలవరానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే పెడన నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేష్కి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అతన్ని ఎంపీగా కానీ లేకపోతే మరో నియోజకవర్గానికి కానీ పంపించే ఆలోచన చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఈ నేపథ్యంలో తన మాతృ సంస్థ ఏదైతే గతంలో ఆయన మైలవరం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, ఆయన సొంత నియోజకవర్గం కూడా మైలవరమే. సో మైలవరం నుంచి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన అయితే సూచన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా తనకి మైలవరం ఇవ్వాలని చెప్పి కూడా జోగి రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే మకాం వేసుకొని కూర్చున్నారు. కొద్దిసేపు క్రితమే వసంత కృష్ణ ప్రసాద్ కూడా క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఇటీవల చంద్రబాబుతో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. తాను చంద్రబాబుతో భేటీ అవ్వలేదని వివరణ ఇచ్చుకునేందుకే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాను వచ్చానని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో పాటుగా మైలవరానికి సంబంధించి ఇద్దరు, ఇటు వసంత కృష్ణ ప్రసాద్ అటు జోగి రమేష్ ఇద్దరు కూడా నాకు కావాలని చెప్పి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు తనకి ఇవ్వకపోయినా పర్లేదు, జోకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా వసంత ప్రసాద్ గట్టిగా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు మైలవరానికి సంబంధించి కూడా వైసీపీ కూడికలు, తీసివేతలు, ప్లస్ మైనస్లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.